డాలర్ రేట్ తో మన రూపీ రేట్ కూడా దిగిపోయినటువంటి సమయం ఏంటంటే అండి ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంబంధించి ఎందుకంటే ఇప్పుడు దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి 195 దేశాలు ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ గురించి మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం. కేవలం తెలంగాణ హైదరాబాద్ అనే కాదండి, ఇవాళ మొత్తం ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఉద్యమం ఏంటంటే స్థానికత్వం. సో మాక్సిమం ఏంటంటే ఇవాళ డాలర్ రేట్ తో మన రూపీ రేట్ కూడా దిగిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. సో ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక మంచి అవకాశం. విదేశాలలో ఉన్నటువంటి మన భారతీయులు కానివ్వండి వాళ్ళ సొంత గడ్డపైన ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇది ఒక సువర్ణ అవకాశం కూడా అని కూడా భావించవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కి మాత్రం నేను ఇచ్చే సూచన ఏంటంటే మీరు ఈ సబ్మిట్ అయినంత మాత్రాన ఇమీడియట్ గా మీరు రేట్లు పెంచకండి. ఆల్రెడీ ఒక 10 years తర్వాత ఉన్నటువంటి రేట్స్ ఇప్పుడు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకునేసి మీరు మార్కెట్ చేసుకునేసి అక్కడ ఉన్నటువంటి వెంచర్స్లలో కానివ్వండి మీరు నిర్మించినటువంటి నిర్మాణాలన్నీ సేల్ చేయండి, మాక్సిమం అందుబాటు ధరలలోనే ఉంచండి. సో ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రజెంట్ గా అండి ఎక్కడ పోయినా కానీ కూడా మినిమం అక్కడ ఏమాత్రం కూడా డెవలప్మెంట్ లేకముందే ఇవాళ మొత్తం కూడా ఏఐ లేకపోతే ఏఎం. ఏఐ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు తెలిసిన విషయమే. జరిగేది జరగబోయేది జరగకున్నా కానీ కూడా చూపించేది ఏఐ. సో ఆ యొక్క విజువల్స్ వేసేసి మొత్తం కూడా సిటీ అనేసి మీరు మార్కెట్ చేస్తున్నారు. అండ్ కృత్రిమ మార్కెటింగ్, ఏఎం, ఆర్టిఫిషియల్ మార్కెటింగ్, ఈ రెండు కూడా ఏమైపోతున్నాయంటే ప్రజలకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో ఈ కన్ఫ్యూజన్ ని మీరు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏంటంటే ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ పేరిట జరిగినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మీరు మార్కెటింగ్ స్ట్రాటజీగా యూజ్ చేసుకునేసి మీరు ఆల్రెడీ పెట్టిన రేట్స్ కి మీరు అమ్మేసేసి సో దట్ ఏంటంటే అక్కడ అభివృద్ధికి ముందుకెళ్లే విధంగా ఆలోచించాలనేసి వెంచర్ ఓనర్స్ కానివ్వండి లేకపోతే పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా ఇది ఒక కరెక్ట్ సమయం అనేసి చెప్తున్నానండి. అండ్ ముఖ్యంగా ఏంటంటే అండి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి స్థానికంగా ఉన్నటువంటి వెంచర్స్ ఓనర్స్ కానివ్వండి చాలా మటుకు ఏంటంటే ఇవాళ అన్సోల్డ్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి.